తొందరగా పని ముగించుకుని డబ్బులు ఇచ్చేసేయమంటున్నాడు, 6 గంటలకే వెళ్ళిపోతానంటున్నాడు. వీళ్ళతో తాగుతున్నాడు. కాకపోతే అప్పటికిప్పటికి తేడా ఏంటంటే అప్పుడు ఇక ఇంటికి డబ్బులు పట్టుకుపోయేవాడు కాదు, అప్పులు పాలయ్యేవాడు. ఇప్పుడు ఓ 500 నేను ఇచ్చాను అనుకోండి, 200 తాగి 300 పట్టుకుపోతున్నాడు ఇంటికి. ఒకవేళ ఎక్కువ తాగాడు అనుకోండి, మొత్తం ఇక్కడే సరిపోద్ది, ఎందుకంటే రేట్ ఎక్కువైంది కాబట్టి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అట్లాగా వాళ్ళ ఆర్థిక స్తోమత దెబ్బతింటది, వాళ్ళ కుటుంబ జీవితం దెబ్బతింటది. పిల్లలకి చదువులకి డబ్బులు ఎవరు ఇస్తారు? నిజంగా అయితే ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇదే ఉందండి సంపాదన బొందా. కొత్తగా వచ్చే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే వీళ్ళకి వచ్చే ఆదాయం ఎక్కువ. అవును, అంతే కదా. ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ప్లంబరో లేకపోతే ఎలక్ట్రీషియనో లేకపోతే ఈ ముఠా మేస్త్రో వీళ్ళకి వచ్చే సంపాదన ఎక్కువ. ఎందుకు మన సాఫ్ట్వేర్ కంపెనీలో లేకపోతే ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన అతనికి ఎఫ్సిఐ గోడౌన్లో పనిచేసేటటువంటి ఒక ఎంప్లాయీకి, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి 16,000 జీతం అండి. 16,000. మన దగ్గర ఆఫీసులో పనిచేసే పని అమ్మాయి మొన్న ఓ 4-5 గంటలు పని చేయాల్సి ఉంటుందమ్మా, 10,000 ఇస్తానంటే కుదరదయ్యా అంది. ఎందుకంటే నేను 5 ఏళ్లలో చేస్తున్నాను, 21,000 వస్తున్నాయంట అమ్మాయికి నెలకి. అక్కడ 1 గంట అక్కడ 1 గంట 21,000. ఆమెకు మందు అలవాట్లేదు కాబట్టి డబ్బులు ఇంటికి మిగులుతున్నాయి. మగవాడైతే అంటే కొత్తగా ఇట్లాంటి ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ వీళ్ళకంటే ఇప్పుడు వాళ్ళు ఎంత అండి, అది ఎవరు కరెంట్ మీటర్ వేస్తారు చూడండి, వాళ్ళకి ఎంత ఇచ్చేది పాపం మొత్తం కలిపి 10,000 కూడా రావు.